బిల్లులు 3 సంవత్సరాల నుంచి బకాయి 3 సంవత్సరాల నుంచి బకాయి 3 సంవత్సరాల నుంచి బకాయి జిల్లా పరిషత్ మొత్తం 6 కోట్ల రూపాయలు అంటే విడుదల చేయాలి. జిల్లా మొత్తం మీద 6 కోట్ల రూపాయల బకాయిల్ని జిల్లా మొత్తం మీద 6 కోట్ల బకాయిల్ని జిల్లా మొత్తం 6 కోట్ల రూపాయల బకాయిల్ని జిల్లా మొత్తం 6 కోట్ల బకాయిని అంబేద్కర్ కోనసీమ జిల్లా బకాయిల్ని అంబేద్కర్ కోనసీమ జిల్లా బకాయిల్ని అంబేద్కర్ కోనసీమ జిల్లాని కాంట్రాక్ట్ సంబంధించిన పెండింగ్ బిల్లులు జిల్లాకు సంబంధించిన కాంట్రాక్ట్ పెండింగ్ బిల్లులు పేరు హైబ్రిడ్ శ్రీనివాసరావు, ఉప్పలగుప్తం మండలం. నేను కాంట్రాక్టర్ని. అలాగే గత 3 సంవత్సరాల కిందట జిల్లా పరిషత్ జనరల్ ఫండ్ కానీ 15 ఫైనాన్స్ కానీ 21 కానీ ఇవన్నీ కూడా 3 సంవత్సరాల నుంచి వర్కులు చేశారు. జిల్లా పరిషత్కి వెళ్ళి ఎంబకులు సిఎంఎఫ్ఎస్లు కూడా అప్లోడ్ అయినాయి. కొన్ని 3 సంవత్సరాల నుంచి జడ్పీ నుంచి ₹1 కూడా మాకు ఇవ్వట్లేదు. చాలా ఆర్థికంగా ఇబ్బంది పడిపోతున్నాము. మన జిల్లా పరిషత్ సిఓ గారిని కూడా కలవడం జరిగింది. జిల్లా పరిషత్ సిఓ గారు కూడా వెంటనే ప్రభుత్వానికి నివేదించి వెంటనే డబ్బులు వచ్చేలా చూస్తాను అని అన్నారు. ఇది మేము ఏంటంటే ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం, మా కాంట్రాక్టర్ల సమస్య పట్టించుకోండి, మా కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వండి, ఫర్దర్ మీరు అభివృద్ధి పనులు ఉంటే చేయించుకోండి. అంతేగాని ఇలా 3 సంవత్సరాల బకాయి అంటే ఇబ్బంది అయిపోతుంది. అలాగే ఎన్ఆర్జీఎస్ కూడా పవన్ కళ్యాణ్ గారు వారం పేమెంట్ అని చెప్పి అని కొంత నుంచి మన జిల్లా 170 కోట్లు 180 కోట్లు వర్క్ చేస్తున్నారు. ఎఫ్టీఓ బోర్డు తెగిపోయినాయి. అయినా కూడా పేమెంట్ వారం అని ఇవాళకి 7 నెలలు అయ్యింది. కాంట్రాక్టర్లు ఏమనుకుంటున్నారంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా అని చెప్పి పల్లి పండగ అని చెప్పి ఉత్సాహంగా చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు మాట అంటే మాటే కదా అని చెప్పి 7 నెలల అవధిలోకి చాలా ఇబ్బందికరంగా తయారవుతుంది. ఫర్దర్ అభివృద్ధి కూడా కుంటుపడిపోద్ది. మీరు చూస్తే ఆ ఎన్ఆర్జీఎస్ కి జిఎస్టీ కూడా ఇవ్వట్లేదు. అతి తక్కువ లాభంతో చేస్తున్నాము. ఆ లాభంతో చేసినప్పుడు కూడా 10 లక్షలు 20 లక్షలు 50 లక్షలు చిన్న కాంట్రాక్టర్లు చేస్తున్నాము. ఆ చిన్న కాంట్రాక్టర్లకు డబ్బులు ఇస్తే మొత్తం రాష్ట్రం అభివృద్ధికి వెళ్తుంది. ఇది మీడియా ద్వారా పవన్ కళ్యాణ్ గారు సీఎం గారిని చూసి కలెక్టర్ గారిని స్పందించి వెంటనే బిల్లులు రిలీజ్ చేసి ఇలా చూడమని చెప్పి కోరుతా ఉన్నాం. కోనసీమ అంబేద్కర్ జిల్లా కాంట్రాక్టర్లు అందరూ కూడా. వెంకటరమణ, నేను కాంట్రాక్ట్ని పంచాయతీరాజ్ మన డివిజన్ కాంట్రాక్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిని. మేము మొన్న 6 కోట్ల రూపాయలు పంచాయతీరాజ్ బకాయిలు ఉంటే చాలాసార్లు అక్కడ తిరిగి జడ్పీ చైర్మన్ గారిని సిఇఓ గారిని అనేక రకాల కలిసి వినతి పత్రాలు ఇచ్చున్నాం. చూద్దాం చేద్దాం అని సరిపెట్టుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు 3 ఏళ్ళు అయిపోయినాయి. చాలా ఇబ్బందులు పాలై వడ్డీలకు అట్లా చాలా కాంట్రాక్టులు నష్టపోతున్నారు. అలాగే మొన్న జడ్పీ చైర్మన్ మీటింగ్ కి వెళ్తే ఆన్లైన్ స్పందించారని ఆ రోజున జడ్పీ చైర్మన్ గారిని సిఇఓ గారిని వైస్ చైర్మన్ని జడ్పీటీసీని ఎమ్మెల్సీని మన రాజ్యసభ సభ్యుడు బోస్ గారిని అందరినీ కలిసి అందరితోటి వినతి పత్రం ఇచ్చి మా బాధని మీరు అర్థం చేసుకుని మా కష్టాల నుంచి వెంటనే మమ్మల్ని బయట పాడేసేలాగా మీరందరూ మీ టైంలో చేసినాయి కాబట్టి మీరు అందరూ న్యాయం చేయాలని జిల్లా పరిషత్ మీటింగ్ మీరు అందరూ పైకి గవర్నమెంట్ తెలియజేయాలని వినతి పత్రాలు ఇచ్చి వాళ్ళందరినీ వేడుకుని మేము వచ్చాం. జిల్లా పరిషత్ సిఇఓ గారు సానుకూలంగా దీని గవర్నమెంట్ దృష్టిలో మేము పెట్టి మీకు తగిన న్యాయం చేస్తాం అన్నారు. అని అప్పుడే 4 ఏళ్ళు అయిపోయింది. ఈయన కూడా అదే పదం ఆడారు. కానీ ప్రజాప్రతినిధి ఏమైనా స్పందించారన్న ఉద్దేశం మీద వాళ్ళందరికీ ఆ రోజు మీటింగ్ ఉన్న రోజు అందరికీ వినతి పత్రాలు ఇచ్చి సమర్పించి వచ్చారు. అదే ఇవాళ గ్రీవెన్స్ సెల్ నుంచి కూడా గవర్నమెంట్ కి తెలియజేయాలనే ఉద్దేశంగా కాంట్రాక్టులు అందరం కూడా జడ్పీ నిధులు రిలీజ్ చేయాలి. 6 కోట్ల రూపాయలు బకాయి మొత్తం జిల్లా మొత్తం మీద. మీ అందరికీ మీడియా వారికి అందరికీ